అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. డే నెంబర్ 4లోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ క్లాస్లో ఇంకొక రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి చెప్పుకుందాం. దీని తర్వాత హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో. సో prove that the product of perpendiculars from alpha comma beta to ax square plus 2hxy plus by square equal to 0 is this one. సో యాజ్ యూజువల్గా మనం చేసే పని ముందు దాని మీనింగ్ని డయాగ్రామెటికల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మీకు థర్డ్ వీడియోలో చెప్పే దీని గురించి రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క కంబైన్డ్ పేర్ అది. రెండు స్ట్రైట్ లైన్స్. సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క కంబైన్డ్ పేరు. ఓకే, అయితే ఒక ఆల్ఫా కామా బీటా అనే ఒక పాయింట్ తీసుకోండి. ఆల్ఫా కామా బీటా అనే పాయింట్ తీసుకొని ఈ ఆల్ఫా కామా బీటా నుంచి ఒక స్ట్రైట్ లైన్ మీదకి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసామనుకోండి. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని D1 అనుకుందాం. కాసేపు ఈ దూరం పాయింట్ నుంచి ఒక లైన్కి దూరం D1 అనుకోండి. ఎంతో కొంత దూరంలో ఉంటుంది కదా, ఆ దూరం D1 అనుకోండి. ఇదే పాయింట్ నుంచి రెండవ లైన్కి దూరం D2 అనుకోండి. రైట్. సో ఈ D1 D2 ఈ డిస్టెన్స్ని ఇంటూ చేస్తే ఇది వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఇది మన ప్రూఫ్ ఈ క్వశ్చన్లో. సో ఏమన్నాడు ఇప్పుడు మళ్ళొక్కసారి క్వశ్చన్ ఇప్పుడు చదవండి. ప్రూవ్ దట్ ద ప్రోడక్ట్, ఈ రెండింటి ప్రోడక్ట్ ఎవరు ప్రోడక్ట్? ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా. సో ఆల్ఫా కామా బీటా నుంచి ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అని అర్థం. పర్పెండిక్యులర్స్ అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ ఇది అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఒక కామన్ విషయం మాత్రం మనం థర్డ్ వీడియోలో చేసింది ఇప్పుడు కూడా చేస్తాం. ఏంటి అంటే ఈ రెండు లైన్లకి విడివిడిగా పేర్లు మనం పెడదాం. L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0 అని దీన్ని అందాం. L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0 అని దీన్ని అందాం. సో వాటిని పరిచయం చేసుకోవాలిగా. ముందు పరిచయ కార్యక్రమాలు. లెట్ L1x ప్లస్ M1y ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ఈక్వల్ టు 0 ఆర్ ద two lines represented by ax square plus 2hxy plus by square equal to 0. సో దీని తర్వాత మనం తరతరాలుగా చేస్తున్న స్టెప్ ఏంటి? ఈ ప్రోడక్ట్కి ఈక్వల్ చేయాలి. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటి ప్రోడక్ట్కి ఇది ఈక్వల్ అవుతుందని మనకు తెలుసు. L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. ఓకే, సో ఇది ఇప్పటికి మనం రెండు థీరమ్స్లో రాసిన స్టెప్. ఇప్పుడు మూడో థీరంలో రాస్తున్నాం. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమొచ్చిందో కూడా మనం ఆల్రెడీ చూసాం. దాన్ని రాసిస్తున్నాం డైరెక్ట్గా. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు L1x L2x మల్టిప్లై చేస్తే L1 L2 x స్క్వేర్. అలానే L1x M2yని M1y L2xని మల్టిప్లై చేస్తే మనకి L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ xy వస్తుంది. ప్లస్ M1 M2 y స్క్వేర్. ఈ స్టెప్ నేను డైరెక్ట్గా రాశాను ఎందుకంటే రెండు థీరమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి స్కిప్ చేశాను. మీరు అది ఫాలో అవుతూ వస్తున్నారని నమ్మి చేశాను. డైరెక్ట్ ఇదే క్వశ్చన్ చూసే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మల్టిప్లై చేసుకొని xyని కామన్ తీస్తే ఇది వస్తుంది. L1xని దీంతో M1yని దీంతో మల్టిప్లై చేసి xyని కామన్ తీస్తే ఈ స్టెప్ వస్తుంది. సో నేను చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ట్రై చేయండి దాన్ని. So comparing like terms, comparing the coefficients of like terms. Like terms యొక్క coefficients ని కంపేర్ చేస్తే x స్క్వేర్ coefficients కంపేర్ చేద్దాం. a ఈక్వల్ టు L1 L2 డబ్బా. నెక్స్ట్ 2h ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 డబ్బా. నెక్స్ట్ b ఈక్వల్ టు M1 M2 డబ్బా. సో ఇది ఇక్కడ వరకు మన పాత సినిమా ఇదంతా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా రాద్దాం. లెట్ వాటిని పరిచయం చేద్దాం. ముందు పరిచయ కార్యక్రమాలు చేయాలి. D1 D2 డైరెక్ట్గా చెప్పకూడదుగా. D1 అండ్ D2 ఆర్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ from alpha comma beta to the lines
రిప్రజెంటెడ్ బై ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏం రాసాం మనం ఇక్కడ? ఈ రెండు లైన్ల మీదకి డ్రా చేసిన రెండు పర్పెండిక్యులర్సే d1 d2 అని రాసాం. సో దీని నుంచి d1 ఫార్ములా రాద్దాం. ఇక్కడ రాసేస్తాను నేను. d1 ఫార్ములా ఎలా ఉంటుందో d2 ఫార్ములా అలానే ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏం రాస్తామంటే మాడ్యులస్ ఆఫ్ L1x ప్లస్ M1y బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. L1x కాదు, L1 ఆల్ఫా M1 బీటా, L1 ఆల్ఫా M1 బీటా. ఈ పాయింట్ని ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తాం. L1x దగ్గర ఆల్ఫాని, M1y దగ్గర బీటాని రాసి L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. అలాగనే d2 ఎలా రాస్తాం? దీన్ని చూస్తే d2 మీరు రాయొచ్చు. d2 ఈ డిస్టెన్స్ అంటే ఈ ఆల్ఫా కమా బీటాని ఇప్పుడు ఈ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. L2x ఉంది కదా, మనం ఏం రాయాలి? L2 ఆల్ఫా ప్లస్ M2y ఉంది. సో M2 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్టే కదా ఇక మనం కనుక్కోవాల్సింది. d1 ఇంటూ d2 ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసింది సింప్లిఫై చేసుకుంటే దీని దగ్గరికి చేరుకోవాలి. దాని అంతటితో ఈ థీరం ప్రూవ్ అవుతుంది. సో ఇదేం బాహుబలి థీరం కాదు, చిన్న సినిమానే. సో చెప్పాను, ఈ రెండు మల్టిప్లై చేసి దాని దగ్గర చేరుకుంటాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు ఒక స్టెప్ రాస్తాను నేను. L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో d1 ఇంటూ d2 మల్టిప్లై చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ చేయడంలోనే మొత్తం ఇక ప్రాసెస్ ఉంది. చలో తీసేస్తాం. సో d1 ఇంటూ d2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 ఆల్ఫా ఇంటూ L2 ఆల్ఫా, L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 ఆల్ఫా ఇంటూ M2 బీటా, L1 M2 ఆల్ఫా బీటా ప్లస్ ఇప్పుడు M1 బీటాతో మళ్ళీ ఇద్దరిని మల్టిప్లై చేయండి. M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా, M1 L2 ఆల్ఫా బీటా ప్లస్ M1 బీటా M2 బీటా, M1 M2 బీటా స్క్వేర్. సో పైన మల్టిప్లికేషన్ పూర్తయింది, కింద మల్టిప్లికేషన్ ఇది పోయింది. అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. ఓకే చలో అండర్ రూట్ ఆఫ్ ఈ రెండు ఇంటూ చేస్తాం మనం. L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ మనం మల్టిప్లై చేస్తే L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ అంటే L1 స్క్వేర్తో ఇద్దరిని ఇంటూ చేశా, L1 స్క్వేర్తో L2 స్క్వేర్ని, L1 స్క్వేర్తో M2 స్క్వేర్ని. అలాగే ఇప్పుడు M1 స్క్వేర్తో కూడా ఇద్దరిని మల్టిప్లై చేయాలి. M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. మీరు కొంచెం గమనిస్తే న్యూమరేటర్ ఆల్రెడీ ఆన్సర్కి దగ్గర అయిపోయింది. L1 L2 ఎవరు ఇందాక డబ్బాలు రాసాం కదా, L1 L2 ఏ ఆల్ఫా స్క్వేర్ వచ్చేసింది, ఏ ఆల్ఫా స్క్వేర్. ఇది బి బీటా స్క్వేర్ వచ్చేసింది. సో ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఈ రెండు 2h అయితే ఇది వచ్చేసింది. సో న్యూమరేటర్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంకొక స్టెప్లో మిగిలిన పని అయిపోతుంది. ఇక డినామినేటర్ని దీనికి మ్యాచ్ చేయాలండి, అక్కడ ఉంది కష్టం. సో చలో న్యూమరేటర్లో L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ ఆల్ఫా బీటా ఇక్కడ ఆల్ఫా బీటా, వీళ్ళిద్దరిలో ఆల్ఫా బీటా కామన్ తీసేసాం అనుకోండి, L1 M2 ప్లస్ M1 L2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై ఈ కింద స్టెప్ కొంచెం తెలివైన స్టెప్ రాయాలి. ఇక్కడ చూడండి L1 స్క్వేర్ బాగా గమనించండి, నేను ఒక కొత్త టర్మ్ని ఇందులో ఇరికిస్తున్నాను. L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ఇక్కడ రాస్తా. ఓకే
మిగిలిపోయింది ఎవరు? ఇంకా ఇద్దరు. కొంచెం గ్యాప్ ఎందుకు ఇచ్చిన తర్వాత చెప్తా. L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ ఈ L2 స్క్వేర్ M1 స్క్వేర్ అందాం. ఎట్లయితే ఉంది? L2 స్క్వేర్ M1 స్క్వేర్. ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 రాశా. పైన ఉన్నవి కింద రాశా. ఈ కింద రాసిన దాంట్లో మనం ఒక కొత్తగా ఎవరిని యాడ్ చేయబోతున్నాం అంటే -2L1 L2 M1 M2 అనే టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే టర్మ్ని యాడ్ చేస్తున్నాం. ప్లస్ 2L1 L2 M1 M2 అంతే. సబ్ట్రాక్ట్ చేసింది అదే, యాడ్ చేసింది అదే. కాబట్టి ఫైనల్గా మనం ఏం చేంజ్ చేయలేంతే కదా. రైట్. సో అదే టర్మ్ యాడ్ చేసాం, అదే టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటి లాభం అంటారా? ఇలా ఎందుకు చేసామంటారా? చెప్తా చూడండి. న్యూమరేటర్ సెట్ అయింది, గమనించేస్తారా? కంప్లీట్గా సెట్ అయిపోయింది ఇక న్యూమరేటర్. రాసేద్దాం డైరెక్ట్గా. ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా. చూసుకోండి, నేనంటే అరేంజ్ చేశాను, మీ నోట్స్లో అయితే రాసుకుంటూ ఉంటుంది కదా. సో 2H ఆల్ఫా బీటా ప్లస్ B బీటా స్క్వేర్. సో న్యూమరేటర్ అయిపోయింది. ఇక డినామినేటర్లో ఆ సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేయడం వల్ల జరిగిన బెనిఫిట్ ఏంటో చూడండి. సో ఈ మూడిటి వరకు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఫార్ములా ఇది. ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఎవరు అంటే L1 L2 కట్టగట్టి హోల్ స్క్వేర్ అనుకోండి. దీన్ని ఇద్దరికి స్క్వేర్ ఉంది కదా, ఇద్దరు స్క్వేర్లు తీసేసి మీకు ఇక్కడ చూపిస్తా. హోల్ స్క్వేర్ పెట్టేద్దాం. ఎట్లయితే ఉంది ఇక్కడ కూడా M1 స్క్వేర్, ఇది M2 కదా. M1 స్క్వేర్ M2 స్క్వేర్ ఇద్దరికి స్క్వేర్లు విడివిడిగా తీసేసి కట్టగట్టి ఒకటే పెట్టండి. ఇప్పుడు చూడండి, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. ఓకేనా? ఇక్కడ కూడా L1 M2కి కట్టగట్టి ఒక స్క్వేర్ పెడదాం, L2 M1కి కట్టగట్టి ఒక స్క్వేర్ పెడదాం. ఇక్కడ చూడండి, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. అయితే ఇక్కడ AB అంటే ఇక్కడ A అంటే L1 M2, L1 ఇక్కడ M2 ఇక్కడ. మల్టిప్లికేషన్లో ఉంటే ముందే వెనక ఎట్లయినా రాసుకోవచ్చు కదా. సో A వచ్చింది, ఇక్కడ L1 M2 వచ్చింది. B వచ్చింది L2 M1 వచ్చింది, L2 M1. సో ఇందులో 2AB ఉంది. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఇది. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఇది. సో అప్పుడు ఫార్ములా ఏమైపోతుంది? ఇదేమైపోతుంది? A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా. A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్. A L1 M2 ప్లస్ B L2 M1 హోల్ స్క్వేర్. సో దాంతో డినామినేటర్ కూడా సెట్ అయిపోయింది. మీరు గమనించండి, A ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ B బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్, చలో గుర్తుపెట్టారా ఇది? A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 2H, ఇది 2Hకు హోల్ స్క్వేర్ అంటే 4H స్క్వేర్. ఖతం, అయిపోయింది. సో సింపుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ రాస్తా బోర్డు మీద. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 3 క్వశ్చన్స్ చేసాం కదా, డే 3 డే 4లో. సో దాంతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేనంటే సింపుల్ అనే మీరు భావించాలి కదా. సో మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఈక్వేషన్ కూడా మీరు గమనించండి, ఇప్పటి వరకు 3 థియరమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటిదంటే యాక్చువల్గా అది మీకు ఆల్రెడీ ముందే తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా 2 లైన్స్ యొక్క కామన్ పేరే. ఇంత పెద్ద ఈక్వేషన్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఇందాకలాగానే 2 స్ట్రైట్ లైన్స్ యొక్క కామన్ నేమే. కాకపోతే ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ దగ్గర మీట్ అయితేనేమో, అంటే ఆరిజిన్ దగ్గర వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటే ఆ 2 స్ట్రైట్ లైన్స్ వాటి కంబైన్డ్ పేరు AX స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఆరిజిన్గా ఉంటే, లేదా ఆరిజిన్ దగ్గరే వాళ్ళిద్దరూ కలుసుకుంటే ఆ ఇద్దరికి కామన్గా మనం పెట్టాల్సిన పేరు ఇది. అలా ఆరిజిన్ దగ్గర అవి కనుక కలుసుకోకపోతే, ఆరిజిన్ దగ్గర మీట్ అవ్వకపోతే వాళ్ళకి పెట్టాల్సిన పేరు ఇది. సింపుల్ అంతే. అంటే ఈ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే అవి ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అవ్వవు అని అర్థం, ఆరిజిన్ దగ్గర మీట్ అవ్వవు అని అర్థం. రైట్. అయితే ఇప్పుడు ఇది కూడా 2 స్ట్రైట్ లైన్స్కి సంబంధించింది. అయితే ఇది ఎలాంటి 2 స్ట్రైట్ లైన్స్ గురించి చెప్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ 2 ప్యారలల్ లైన్స్. సో ఇప్పటి వరకు మనం ఇంటర్సెక్ట్ చేస్తూ డ్రా చేసాం. ఇప్పుడు ఒక 2 ప్యారలల్ లైన్స్కి కంబైన్డ్ నేమ్ అన్నమాట ఇది.
ఇది ఈ రెండు ప్యారలల్ లైన్స్కి కంబైన్డ్ పేరు. టూ ప్యారలల్ లైన్స్, దెన్ ప్రూవ్ దాట్ h² = AB అవుతుందని ప్రూవ్ చేయాలి మనం. అంటే రెండు ప్యారలల్ లైన్స్కి ఇది కంబైన్డ్ నేమ్ అయితే h² AB అవుతుంది, AF² BG² అవుతుంది. అండ్ ఈ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్, ఈ దూరం ఇది అవుతుంది లేదా ఇది అవుతుంది. ఈ రెండు సేమ్ అనమాట, ఈ రెండు ఈక్వల్. ఈ డిస్టెన్స్ ఐదర్ ఇది అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, రెండు ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇది దాని మీనింగ్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, రెండు స్ట్రైట్ లైన్స్కి విడివిడిగా పేర్లు లేవు కాబట్టి L1x + M1y = 0 అనుకున్నాం. ఇప్పుడు అలా అనుకోవటానికి లేదు. L1x + M1y = 0 అని మనం ఎప్పుడు అనుకోవాలి అంటే ఇందాక ఉండేవి ఇక్కడ వరకే ఉంటాయి చూడండి ఈక్వేషన్, వీటికి జనరల్గా L1x + M1y + N1 = 0 అని ఇంకొకటి కూడా యాడ్ చేయాలి, కాన్స్టాంట్ని యాడ్ చేయాలి. అయితే ప్రత్యేకించి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి జనరల్గా అయితే చూడండి దీన్ని మనం ఏమనుకోవాలంటే L1x + M1y + N1 = 0 అని దీన్ని అనుకోవాలి. L2x + M2y + N2 = 0 అని దీన్ని అనుకోవాలి. ఏం తేడా ఇంతకుముందు వాటికి దీనికంటే ఈ N1 N2లు అనేవి కొత్తగా వస్తాయి. జనరల్గా మనం అలా అనుకోవాలి, N1 N2తో అనుకోవాలి. అయితే ప్రత్యేకించి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి ప్యారలల్ లైన్స్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈ ఎక్స్ టర్ము వై టర్ము ఏదైతే ఈ లైన్లో ఉన్నాయో ఈ లైన్లో కూడా ఎక్స్ టర్ము వై టర్ములు అవే ఉంటాయి. అంటే మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రెండు ప్యారలల్ లైన్స్కి ఈక్వేషన్ రాసేటప్పుడు ఉదాహరణకి నేను దీనికి 2x + 3y - 5 = 0 అని రాశాను అనుకోండి. దీనిలో కూడా 2x + 3y ఉండి కాన్స్టెంట్ ఒకటే డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ప్యారలల్ లైన్స్కి ఉండే స్పెషాలిటీ. ఎక్స్ టర్మ్ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x. వై టర్మ్ 3y ఉంది, ఇక్కడ 3y ఉంది. ఒక కాన్స్టెంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్యారలల్ లైన్స్కి ఉండే ఇంకొక స్పెషాలిటీ. ఇవన్నీ మీరు రెగ్యులర్ క్లాసెస్లో వినే ఉంటారు, బట్ మర్చిపోయి ఉంటారు. సో ఒకవేళ మర్చిపోకపోతే సంతోషం, మర్చిపోతే నేను చెప్తున్నాను కాబట్టి వినండి. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ L1x M1y అని L2x M2y అని వేరువేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో వాళ్ళు సేమ్ ఉంటారు కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే Lx + My + N1, కాన్స్టెంట్ N1. ఇక్కడ కూడా Lx + My + N2, కాన్స్టెంట్. ఓన్లీ కాన్స్టెంట్లలోనే డిఫరెన్స్ ఉంటుంది అని మనకు తీసుకోవాలి. ఇది సో వీళ్ళని పరిచయం చేసుకుందాం. లెట్ Lx + My + N1 = 0 and Lx + My + N2 = 0 are the pair of parallel lines represented by ఎవరితో రిప్రజెంట్ చేసాం, ఈ ఈక్వేషన్తో రిప్రజెంట్ చేయబడ్డాయి. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. సో దీంతో రిప్రజెంట్ చేయబడ్డ ఈ ప్యారలల్ లైన్స్కి వేరువేరుగా మనం పెట్టిన పేర్లు ఇవి. దీని తర్వాత అక్కడ స్టెప్ ఇక్కడ స్టెప్ కామన్. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలంటే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే దానికి ఇది ఈక్వల్ అవ్వాలంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = Lx + My + N1 ఇంటూ Lx + My + N2 అంతే. అక్కడ ఇక్కడ సేమ్ స్టెప్పే రాస్తాం కాకపోతే ఈక్వేషన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో మల్టిప్లై చేయండి, సేమ్ కాన్స్టెంట్స్ని లైక్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి. మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ Lxతో Lx ఈ L2x², Lxతో My ఈ LMxy, Lxతో N2 ఈ LN2x. నెక్స్ట్ myతో My × Lx LMxy ప్లస్ My × My M2y² ప్లస్ My × N2 MN2y ప్లస్ N1తో N1 × Lx LN1x ప్లస్ N1 × My MN1y ప్లస్ N1 × N2. ఇందులో సేమ్ టర్మ్స్ ఉన్నవి కంబైన్ చేద్దాం. x² టర్మ్స్ ఎన్నెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. L2x² ఇంకా లేవు కాబట్టి L2x² ఒకటే. ఓకే,
XY ఇగో LMXY ఇగో LMXY లేవు కాబట్టి ఇది రెండే ఉన్నాయి కాబట్టి అవి రెండు సేమే కాబట్టి 2LMXY. ఓకే, తర్వాత y² టర్మ్ రాద్దాం. m²y² ఒకటే ఉంది. సో ఫస్ట్ x² టర్మ్, తర్వాత xy టర్మ్, తర్వాత y² టర్మ్. లెఫ్ట్ సైడ్ ఏ ఆర్డర్లో ఉందో రైట్ సైడ్ అదే ఆర్డర్లో రాస్తున్నాను నేను. సో y² టర్మ్ తర్వాత x టర్మ్ రాయాలి. ఇక వెతకండి x టర్మ్ ఎక్కడ ఉన్నాయో. ఇగో ln2x, ln1x అంతే. సో ln1 అంటే l ఇంటూ n1 ప్లస్ n2x. ln1 ln2 l కామన్ తీసాను, x కామన్ తీసాను. ఇక్కడ n1 ఇక్కడ n2 మిగులుతుంది. సో x టర్మ్ అయిపోయింది. తర్వాత y టర్ములు అయిపోయినా కొట్టేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇది అయిపోయింది, x అయిపోయింది. y టర్మ్ mn2y mn1y అంటే m కామన్ తీస్తే n1 ప్లస్ n2y ప్లస్ కాన్స్టెంట్. ఇది అయిపోయింది, ఇవి రెండు అయిపోయింది. కాన్స్టెంట్ n1 n2. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. సో సేమ్ ఇందాకలాగానే లైక్ టర్మ్స్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం, ఈక్వేట్ చేద్దాం. సో x² కోఎఫిషియెంట్ ఇక్కడ ఎవరున్నారు, l², ఇక్కడ ఎవరున్నారు a. సో a వాల్యూ l². ఇక ఇప్పుడు చిట్టా రాయాలి. ఇప్పుడు మనం మొత్తం a వాల్యూ రాసాం l². 2hగా ఎవరున్నారు, 2lm ఉంది. 2hగా 2lm ఉంది అంటే h ఎవరైతారు అప్పుడు lm. h ముందున్న 2 ఈ lm ముందున్న 2 వదిలేయండి. అంటే hగా ఇక్కడ ఎవరు ఉన్నట్టు ఇప్పుడు lm. సో h రాసేసాం. ఇంకా y² కోఎఫిషియంట్ b, ఇక్కడ y² కోఎఫిషియంట్ m². ఇంకా x కోఎఫిషియంట్ ఇక్కడ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ l ఇంటూ n1 ప్లస్ n2. ఓకే, 2g వాల్యూ అది. తర్వాత y కోఎఫిషియంట్ ఇక్కడ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ m ఇంటూ n1 ప్లస్ n2. పెద్ద లిస్ట్ అయిపోయింది మనకి. ఇక లాస్ట్ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ n1 n2. ఇగో ఈ లిస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ లిస్ట్. ఇక్కడ వరకు మీరు చేరుకున్నారంటే ఇక మీకు తర్వాత అంతా చాలా ఈజీగా అయిపోతుంటుంది. ఇది కూడా ఈజీయే. ఈ రెండు ఇంటూ చేసి ఇగో ఇట్లా ఆర్డర్లో రాసి సేమ్ టర్మ్స్ని కంబైన్ చేసి కంపేర్ చేసి లైక్ టర్మ్స్, ఈక్వల్ లైక్ టర్మ్స్ని ఈక్వేట్ చేస్తే కోఎఫిషియెంట్స్ని ఈ పెద్ద లిస్ట్ తయారవుతుంది. సో ఈ లిస్ట్ తయారయ్యాక ఇక మన అసలు ఒక్కొక్కటి ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడండి, h² ఈక్వల్ టు ఏబీని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ నేను రాస్తున్నాను h² తీసుకుంటున్నాను. h² ఈక్వల్ టు h ఎక్కడుంది మనం రాసిన వాటి చూడండి. h ఈక్వల్ టు lm కదా. సో h² ఈక్వల్ టు lm హోల్ స్క్వేర్. lm హోల్ స్క్వేర్ అంటే l² ఇంటూ m²గా. మరి l² అంటే ఎవరు, a. m² అంటే ఎవరు, b. అయిపోయిందా. సో h² ఈక్వల్ టు ఏబీ వచ్చేసిందా. సో ఫస్ట్ క్వశ్చన్ పూర్తయింది. సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అలానే సెకండ్ క్వశ్చన్ కూడా ప్రూవ్ చేద్దాం. ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం, af² తీసుకుందాం. af² తీసుకొని bg²ని సంపాదిద్దాం. మనం af² సింప్లిఫై చేద్దాం. సో a అంటే ఎవరు, l². ఏ ప్లేస్లో రాయండి, l² రాయండి. రాసాం. f², f ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది f. 2f ఇది మనకి ఎఫ్ఏ కదా ఇక్కడ ఉంది. ఎఫ్ అంటే 2 ఇటు పంపించేసాం అనుకోండి, బై రాయక్కడ 2, అది ఎఫ్ అవుతుంది. కానీ ఇక్కడ f² కదా. సో ఎఫ్ ఎవరు అయిపోతున్నారు, m ఇంటూ n1 ప్లస్ n2 బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా మీకు. నేను ఎఫ్ ఎలా రాశాను, 2 ఇక్కడ కింద రాశాను, బై 2 చేసి ఇదంతా ఎఫ్ అన్నట్టు, ఎఫ్కి స్క్వేర్. రైట్. ఇప్పుడు చూడండి, l² గమ్మత్తుగా ఉంటుంది ఇక్కడ మనం సింప్లిఫికేషన్. m n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ mకి ఇవ్వండి, m² n1 ప్లస్ n2కి హోల్ స్క్వేరు కింద 4, 2ని కూడా స్క్వేర్ చేయాలి కదా. mని స్క్వేర్ రాసా, n1 ప్లస్ n2ని స్క్వేర్ రాసా, 2ని స్క్వేర్ రాసా, 4. ఇక్కడ చిన్న మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు
ఎం స్క్వేర్ ఇటు రాయండి, ఎల్ స్క్వేర్ ఇటు రాయండి. మల్టిప్లికేషన్ కదా, ముందు వెనకైనా ఏం కాదు కదా. సో ఎం స్క్వేర్ బయట రాసి ఎల్ స్క్వేర్ లోపల రాయండి. ఎల్ స్క్వేర్ ఇంటూ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ బై 4. మీరు గమనిస్తే ఇప్పుడు నేను రాసిన దాన్ని మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఎం స్క్వేర్ రాసానా, రాసి బ్రాకెట్లో ఈ హోల్ స్క్వేర్లు అన్నీ తీసి ఒకటే స్క్వేర్ పెడదాం. ఎల్కి స్క్వేరు, దీనికి స్క్వేరు, 4 అంటే 2కి స్క్వేరు, అందరు స్క్వేర్లు తీసి కట్టకట్ట ఒకటే స్క్వేర్ పెడదాం. ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై 2 మొత్తం కలిపి ఒకటే స్క్వేర్ పెడితే సరిపోయేదిగా. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, ఎం స్క్వేర్ ఎవరు, మనం పైన రాసుకున్న లిస్టులో ఎం స్క్వేర్ ఎవరు, బి. ఇదెవరు, ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై 2. చూడండి, ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై 2, ఈ 2 తీసేసి ఇక్కడ పెట్టి చూడండి. సో ఇదేనా ఇది. సో అదంటే ఎవరు, జీ. సో ఇదంతా జీ పైన స్క్వేర్, జీ స్క్వేర్ అయిపోయిందా. ఏఎఫ్ స్క్వేర్ తీసుకున్నాం, బీజీ స్క్వేర్కి వచ్చేసింది. చాలా సింపుల్. ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. అండ్ ఇక లాస్ట్ది, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. థర్డ్ది అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది, జనరల్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఉన్న ఫార్ములా ఏంటంటే డి ఈక్వల్ టు ఈ కాన్స్టాంట్స్ డిఫరెన్స్ తీసుకోవాలంటే n1 మైనస్ n2, n1 మైనస్ n2 బై అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఇది ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఈ కాన్స్టెంట్స్ n1 n2కి డిఫరెన్స్ రాయాలి న్యూమరేటర్లో, కింద xyల కోఎఫిషియెంట్స్ని స్క్వేర్ చేసి సమ్ చేయాలి. ఇది జనరల్గా డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని ఇలా మార్చాలి, లేదా ఈ ఫార్ములాని ఇలా మార్చాలి. మనం సంపాదించుకోవటాలనే ఉంది. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. చలో, డి ఈక్వల్ టు ఇది మీకు నేను ఒక థీరంలో చెప్పా. ఏ మైనస్ బిని, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఇలా కూడా రాయొచ్చండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇలా రాయొచ్చు. లేదా ఈ స్క్వేర్ తీసేస్తే రూట్ ఇటు పెట్టచ్చు. మనం చేసాం గతంలో థీరంలో. సో ఏ మైనస్ బికి ఇప్పుడు ఇది ఫార్ములా తయారు చేసినట్టే కదా మనం. ఏ మైనస్ బి, ఇది కూడా ఏ మైనస్ బి అనుకోండి. సో దీనికి కూడా ఇలాంటి ఫార్ములా రాయండి. ఇప్పుడు చెప్పండి, అండర్ రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ వీళ్ళే కదా ఏబీలు అంటే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయాలంటే ఏం రాయాలి, ఇక్కడ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 మాడ్యులస్. మాడ్యులస్ అవసరం లేదు, న్యూమరేటర్లో ఆల్రెడీ స్క్వేర్ రూట్ కాబట్టి దానికి మాడ్యులస్ అక్కర్లేదు. కింద దానికి మాడ్యులస్ పెట్టుకోవాలి. యాక్చువల్గా కింద కూడా స్క్వేర్ రూట్, దానికి కూడా మాడ్యులస్ అక్కర్లేదు. అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో ఇక్కడది ఏంటి, ఎల్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే మనకు ఆన్సర్ ఏ ఉంది. సో ఎల్ స్క్వేర్ తీసేసి ఏ రాయొచ్చు. అందరూ రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు అందులో మీరు జాగ్రత్త చూడండి, ఎల్ స్క్వేర్ బదులు ఏ రాయొచ్చు. ఎం స్క్వేర్ ఉంది, ఎం స్క్వేర్ బదులు బి రాయొచ్చు. ఓకే, పైన చూడండి n1 n2, n1 n2 అంటే ఎవరు, సి. సో n1 n2 బదులు సి రాయొచ్చు. ఇక ఈ n1 ప్లస్ n2 ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూడండి. n1 ప్లస్ n2 ఇక్కడ ఉంది, n1 ప్లస్ n2 ఇక్కడ ఉంది. నేను మీకు ఇదంతా తీసేస్తాను, కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇదంతా మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నా, చేసుకోకపోతే చేయండి. ఇక చూడండి, ఇక్కడ n1 ప్లస్ n2 ఉందండి టర్ము. n1 ప్లస్ n2 కావాలంటే ఈ ఎల్ నేను రాయొచ్చు, ఇక్కడ బై రాసేద్దాం. సో n1 ప్లస్ n2 అంటే ఇప్పుడు 2g బై ఎల్ అయినట్టేగా. అలాగని ఎమ్ని ఇక్కడ బై రాయండి, అంటే n1 ప్లస్ n2 అంటే 2f బై ఎం కూడా అయినట్టే కదా. సో ఇక్కడ పక్కన రాద్దాం మనం. n1 ప్లస్ n2 అంటే ఒక రకంగా n1 ప్లస్ n2 అంటే 2g బై ఎల్ అవుతుంది. అండ్ అదే n1 ప్లస్ n2 2f బై ఎం కూడా అవుతుంది. సో n1 ప్లస్ n2 బదులు
ఇప్పుడు ఎల్ స్క్వేర్ బదులు ఏ ఫిక్స్, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఎం స్క్వేర్ బదులు బి ఫిక్స్, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. n1 n2 అంటే సి, దాంట్లో కూడా కన్ఫ్యూజన్ లేదు. ఒక n1 + n2 అంటే మాత్రం ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు లేదా ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీరు గమనించారు ఇక్కడ విషయం. అందుకే ఇక్కడ మనకి 2 ఫార్ములాలు వచ్చినాయి. ఇది ఆర్ ఇది అన్నాడు. ఎందుకో తెలుసా? ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది, రెండోది సబ్స్టిట్యూట్ చేస్తే రెండో ఫార్ములా వస్తుంది. అందుకు అక్కడ మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. ఇదంతా తీసేస్తున్నాం. సో డి ఈక్వల్ టు ముందుగా 2g/l సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండర్ రూట్, పైన రూట్ కింద రూట్ ఒకటే రూట్ పెట్టేద్దాం. అండర్ రూట్ ఆఫ్ n1 + n2 2g/l హోల్ స్క్వేర్ మైనస్ 4c n1 n2 c బై ఎల్ స్క్వేర్ ఏ ప్లస్ ఎం స్క్వేర్ బి, లేదా ఓఆర్ఆర్ ఇక్కడే చేసేద్దాం. రెండోది కూడా n1 + n2 2f/m రాద్దాం. 2f/m హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 4c ఇది కామన్, కింద a + b కూడా కామన్. చలో దట్ ఈక్వల్ టు ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం దీన్ని. 2g/l హోల్ స్క్వేర్ చేస్తే 2gని స్క్వేర్ చేస్తే 4g² అండి, కింద ఎల్ స్క్వేరు మైనస్ 4c కింద a + b. ఏం లేదు, పైన జస్ట్ ఈ రెండింటిని స్క్వేర్ చేసి అంతే, మిగిలినవి ఎట్లున్నాయి అట్నే రాశాయి. ఇక్కడ కూడా అదే పని చేస్తాయి. ఇప్పుడు 2fను హోల్ స్క్వేర్ చేస్తే 4f² బై m స్క్వేరు మైనస్ 4c బై a + b. ఇక్కడ చూడండి, ఈ ఎల్ స్క్వేర్ బదులు 4g² బై 4g² బై ఎల్ స్క్వేర్ ఉంది కదా, ఎల్ స్క్వేర్ బదులు ఏ రాసేస్తాం. ఎల్ స్క్వేర్ అంటే ఏనే కదా, ఇందాక మనం రాసాం కదా. సో మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, వేరే ఏది చేంజ్ చేయట్లేదు, సేమ్ స్టెప్స్. ఓన్లీ జస్ట్ ఎల్ స్క్వేర్ దగ్గర ఏ రాశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎం స్క్వేర్ దగ్గర బి రాయండి. ఈ రెండో దాంట్లో ఈ చేంజ్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ 4f² బై బి మైనస్ 4c బై a + b. ఖతం, వచ్చేసాం. ఒక్క స్టెప్లో ఆన్సర్కి వచ్చేసాం. ఈ ఏని ఎల్సిఎం చేయండి, ఏని ఇటు మల్టిప్లై చేయండి. సో అండర్ రూట్ ఆఫ్, నేను ఒకటి చెప్పనా, కళ్ళు మూసుకొని ఇక దీని నుంచి రెండో స్టెప్ మీరు దీన్ని చూసుకుని రాకండి, డైరెక్ట్గా మీ ఆన్సర్ రాసేయండి ఇక్కడ. అయితే ఈ 2 బయటకి ఎట్లా వచ్చిందంటారా? ఇక్కడ 4g² 4, 4cలో 4, ఈ 2 4లు స్క్వేర్ రూట్ నుంచి బయటకు తీసుకొచ్చారనుకోండి, 4కి స్క్వేర్ రూట్ 2 కదా. సో ఆ 2ని బయట రాసేసి ఇక దీన్ని చూడకండి, ఇగో ఇక్కడ ఏది ఉందో అది రాసేయండి అరవకుండా. g² మైనస్ ac బై a × a + b అని రాసేయండి. దీని నుంచి ఇదే వస్తుంది. సరే మీకు ఒక్కసారి అర్థమయ్యేటట్టు చెప్తాను, కావాలంటే అది ఎలా వచ్చిందో. ఏని ఇటు మల్టిప్లై చేసాం, a × c ac వచ్చిందా, ac. తర్వాత ఏ డినామినేటర్గా ఉండిపోతుంది, ఎల్సిఎం చేస్తే ఏ డినామినేటర్గా ఉంటుందిగా, కింద ఉంటుందిగా, ఆ కింద ఏని కింద రాసేసాను అంతే కథ. సో అలాగనే ఇందులో కూడా 4 బయటకు రాసేస్తే 2, స్క్వేర్ రూట్లో ఇక్కడ ఉంది రాసేసేయండి. కాబట్టి ఇక్కడ కూడా చూసుకుంటారండి, f² మైనస్ b × c bc, మళ్ళీ ఎల్సిఎం b ఉంటుందిగా, అది కింద రాయండి, b × a + b. ఒక స్టెప్ నుంచి రెండో స్టెప్ మీకు ఎలా వచ్చిందో అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో అసలు ఏ సమస్య ఉండదండి. మీరు ప్రాక్టీస్ ఇవ్వండి, మీరు ప్రాక్టీస్ దానికి యాడ్ చేశారనుకోండి, అసలు క్వశ్చనే లేదు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, మీరు డెఫినెట్గా మీరు స్టార్టింగ్లో అనుకున్నది రాంగ్ అని మీకు ప్రూవ్ అవుతుంది. నేను 3rd వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను, అదంతా మరి విన్నారో లేదో, స్కిప్ చేశారా, ఎంతమంది స్కిప్ చేశారో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఎంతమంది విన్నారు 3rd వీడియోలో స్టార్టింగ్ పార్ట్, అది ఆ వీడియో మొత్తానికి ఒక ఆక్సిజన్ లాంటిది. నేను చెప్పానని కాదు, అది వింటేనే దాని తర్వాత మీరు ప్రాబ్లమ్స్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది, అది వినకుండా స్కిప్ చేసి పోయి ప్రాబ్లమ్స్ వింటే ఒకలాగా ఉంటుంది. సో మీలో ఎంతమంది నిజంగా ఆ ఫస్ట్ పార్ట్ విన్నారు అనేది నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, విని మీరు రియలైజ్ అయ్యారా లేదా అనేది. సో థ్యాంక్ యూ. మనం డే నెంబర్ 5లో మళ్ళీ వేరే హోమోజనైజేషన్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.